ఈ రోజు అంబాబు గారు ఏదైతే ఆ బస్ లో కూర్చొని ఇలా అన్నాడో, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారు చేస్తే అది హీరోయిన్ గా ఉంది, చాలా బాగుంది చూడటానికి. ఈరోజు అంబటి రాంబాబు గారు చేస్తే చాలా కామెడీగా ఉంది. బేసికల్ గా అంబటి రాంబాబు గారికి ఏంటంటే ఒక మేమర్ గా ఒక ట్రోలర్ గా ఉండటం చాలా ఇష్టం, చాలా అలవాటు. కాబట్టి ఈ రోజు మళ్ళీ అదే విధంగా ఒక మేమర్ గా ఒక ట్రోలర్ గా మిగిలిపోతాడు. దాని గురించి మనం సీరియస్ గా అసలు ఏంటి ఇలా చేసాడు అలా చేసాడు ఆలోచించాల్సిన అవసరం. తప్పు చేశాడు, తప్పులు మాట్లాడాడు, అరెస్ట్ అయ్యాడు, జైలుకి వెళ్ళాడు, మళ్ళీ కోర్టుకి వెళ్ళాడు, మళ్ళీ జైలుకి వెళ్తున్నాడు. రేపొద్దున మళ్ళీ కోర్టు చట్టపరంగా ఏదో ఉంటే బెయిల్ మీద బయటకు వస్తాడు. సరే, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. అంబటరాంబాబు గారి విషయంలో ఆయన గురించి ఎక్కువ మాట్లాడుకుని కూడా టైం వేస్ట్ అండి అది. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కువగా మాట్లాడుకోవాల్సినంత వ్యక్తి ఏం కాదు ఆయన, అంత పెద్ద టాపిక్ ఉన్న వ్యక్తి కూడా కాదు అతను. ఎందుకంటే అతను నా ప్రజలే వద్దనుకున్నారు కాబట్టి మనం ఆయన గురించి ఎక్కువ చర్చించి ఆయన ఇంకా మేమర్ గా ఇంకో ట్రోలర్ గా చేయాల్సిన అవసరం లేదు. రెండేంటంటే ఇక్కడ సోదరుడు ఫస్ట్ అడ్వకేట్ వెంకటేష్ గారు కూడా ఇందాక ఏమన్నారంటే కత్తులు కట్టలేదా సంక్రాంతికి, కత్తులు కట్టి ఆడలేదా అన్నారు. ఆయన అడ్వకేట్, సోషల్ మీడియాలో కనపడ్డాయి, లేకుంటే ఆయన లైవ్ లో కూడా చూసి ఉండొచ్చు. అవన్నీ రికార్డ్ చేసి అదే అడ్వకేట్ గా మీరు కార్డ్స్ అందరి మీద మీరు కేసు పెట్టవచ్చు, తప్పలేదు. ఆ స్వేచ్ఛ హక్కు మీకు ఉంది. ఎందుకంటే మనం ఇక్కడ కూర్చొని అరిచినంత మాత్రాన మాట్లాడినంత మాత్రాన ఏమి అవ్వదండి బ్రహ్మనాయుడు గారు. ఆయన అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ వెంకటేష్ గారు. నాకు ఎందుకంటే నాకు ఆ లా గురించి నాకు తెలియదు కాబట్టి, ఆ వెసులుబాటు ఆయనకు ఉంది కాబట్టి, ఆయనకి ఈజీగా చట్టానికి చేరుకునే అవకాశం ఆయనకి అందుబాటులో ఉంది కాబట్టి ఆ వీడియోస్, ఆ రికార్డ్స్ ఇవన్నీ పెట్టుకుని ఎవరెవరైతే ఉన్నారో నేమ్స్ కూడా కలెక్ట్ చేసుకుని కోర్టులో కేసు తప్పేం లేదు.